ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ప్రోమో రానే వచ్చేసింది. సో మనం ప్రోమో ప్రకారం డిస్కస్ చేసుకుందాం. అట్లనే మిగతావి కూడా మనకు కొన్ని ఇన్పుట్స్ అయితే వచ్చాయి. సో నిఖిల్ కి పృథ్వీకి చాలా పెద్ద గొడవ అయిందట. ఎందుకు అయింది ఆ గొడవ? సో నిఖిల్ 2 టాస్కులు గెలిచినా కూడా ప్రేరణను ఎందుకు కంటెండర్ గా చేశారు? ఇవి సంచాలక్ డెసిషన్ అంట. సో అది ఎట్లా తీసుకున్నారు? సో మరి మనకు ప్రోమో ప్రకారం తేజకి అన్యాయం జరిగిందా, గౌతమ్ మంచి డెసిషనా కాదా అనేది కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాము. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, చివరి వరకు చూడండి. కొంచెం నా వీడియోస్ రీచ్ వస్తుంది. కొంచెం లైక్ చేసి చూస్తే లైక్స్ వల్ల ఏంటంటే మీరు ఒక లైక్ చేస్తే ఇంకో వాళ్ళకి, ఇంకో ఒక లైక్ చేస్తే ఇంకో వాళ్ళకి, అట్లా నా వీడియో అనేది వెళ్తుంది. నేను చెప్పేది కూడా చాలా మందికి అన్యాయమో అన్యాయమో వాళ్ళైతే రియలైజ్ అవుతారు. సో ఎందుకంటే పెద్ద పెద్ద రివ్యూవర్సే ఒక్కరికి వత్తాస్ పలుకుతూ రివ్యూస్ అయితే చేస్తున్నారు. నేనైతే న్యూట్రల్ గా చేస్తానండి. నాకు ఎవరి మీద లేదు, నాకు నచ్చింది నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే కనుక లైక్ చేయండి. సో మనకి గౌతమ్ ప్రోమో ప్రకారం ప్రేరణని ఎందుకు సెలెక్ట్ చేశాడు అంటే, మనకు తెలుసండి ప్రేరణ బాగా ఆడింది టాస్క్. నిన్న కూడా ఆ అమ్మాయికి గెలవబోయేది. ఒకవేళ 5 అనే క్లూ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా ప్రేరణ గెలిచేది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆమెకు ఒక ఇట్లా యాంగిల్ తప్ప అన్ని యాంగిల్స్ ఆమెకు 15 వచ్చినాయి. నిన్న బాగా ఆడింది ఆ అమ్మాయి. తర్వాత బాల్స్ కూడా బాగానే వేసింది కాబట్టి ప్రేరణను చూస్ చేసుకున్నాడు. తేజని ఎందుకు చూస్ చేసుకోవాలంటే నేను చెప్తానండి. తేజ వాళ్ళ గ్రూప్ గేమ్ అంటారు కదా, గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడాడు ఎప్పుడు కూడా. అది మీకు అర్థమైంటది. ఈ పాటికే ప్రేరణతో చాలా గొడవలైనా, ప్రేరణ చాలా నిందించిన, ప్రేరణ నోటికి వచ్చినట్టు మాట్లాడినా, పురుగును చూసినట్టు చూసినా గౌతమ్ జెన్యూన్ అబ్బా. మీకు ఇప్పటికైనా అర్థం అవ్వాలి గౌతమ్ ఎట్లాంటి పర్సన్ అనేది. ఎందుకంటే చాలా మందికి తెలీదు. గౌతమ్ గౌతమ్ అని అంటున్నారు అని అంటాడు తప్ప ఇక్కడ గౌతమ్ మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకు అంటే చెప్తాను. అక్కడ తేజ ఆ టికెట్ ఫినాలి టాస్క్ 2 టాస్కులు సరిగా ఆడలేదు. విష్ణుప్రియ బాగా ఆడింది. కాకపోతే విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఎందుకు ఇచ్చింది అనేది కూడా నేను వీడియోస్ చేశాను. ఎందుకంటే అక్కడ విష్ణుప్రియ నిన్న కూడా అంటుంది, నేను ఎందుకు వచ్చినో బిగ్ బాస్ సీజన్ కి, నేను అనవసరంగా వచ్చాను అని మానస్తో అంటుంది. సో ఆమె తన కోసం తను ఎప్పుడూ ఆడలేదు కాబట్టి ఓవరాల్ సీజన్ ఆలోచించి అఖిల్ సారథకు తేజకు బ్లాక్ స్టార్ అయితే ఇవ్వలేదు. కానీ అక్కడ తేజ 2 టాస్కులు అంత బాగా అయితే ఆడలేదు. పోనీ ఇప్పుడు అందరికి అవకాశం వచ్చింది, ఇద్దరికి బ్లాక్ స్టార్స్ వచ్చింది, ఇద్దరు కంటెండర్ అయ్యారు. మిగిలిన వాళ్ళు తేజ ఒక్కడే మిగిలిపోయాడు. అప్పటికి తేజ అనిపిస్తుంది నాకు అన్యాయం జరిగిందేమో అని. ఎవరికైనా బాధ ఉంటది, ఖచ్చితంగా అన్యాయమే. కాకపోతే అక్కడ ఆప్షన్ లేదు. ఇప్పుడు తేజని తీసుకుంటే ప్రేరణకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే తేజ కన్నా ప్రేరణ బాగా ఆడింది 2 టాస్క్లలో. తన ఎఫర్ట్స్ ఇచ్చింది చాలా వరకు. సో ప్రేరణనే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే తేజని తీసుకునే అవకాశం ఖచ్చితంగా బిగ్ బాస్ పెడతాడు. లేదంటే అక్కడికే తప్పదబ్బా. ఇక్కడ కొంతమందికి ఇట్లా జరగక తప్పదు. ఎందుకంటే తేజకు బ్లాక్ స్టార్ రావాల్సింది. అక్కడ విష్ణుప్రియని ఓవరాల్ గా చూసి ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ మనం గౌతమ్ చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పటికైనా ప్రేరణకు అర్థం అవ్వాలి, నిఖిల్ కి అర్థం అవ్వాలి. ఇక కే బ్యాచ్ గురించి భజన చేసే రివ్యూవర్స్ కూడా అర్థం అవుతుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా అర్థం కావాలి గౌతమ్ ఏంటి, గౌతమ్ మనస్తత్వం ఏంటి. తను గెలవడానికి ఏం రాలేదబ్బా. తను మంచి సోల్ పర్సన్, మంచిగా జెన్యూన్ అనిపించుకొని వెళ్ళాలని ఉంది. ఆ సీజన్ లో వచ్చినప్పుడు అశ్వత్థామ అనడం వల్ల ట్రోల్స్ కు బాధపడి నేను ఈ సీజన్ లో నేను ఏంటి ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా వచ్చినట్టు అనిపించింది తప్ప విన్ అయ్యే ఉద్దేశం అయితే అతనికి అసలు లేదండి. నాకు తెలిసినంత వరకు నాకు అనిపించింది విన్ అవ్వాలి అన్నట్టుగా ఏం రాలేదు అతను. నేను ఎంతవరకు జెన్యూన్ గా ఉంటాను, నేను ఎంతవరకు మంచిగా ఆడతాను, అప్పుడు నేను శివాజీ మీద ఎగిరి నెగిటివిటీ మూట కట్టుకున్నాను. సో నేను ఇప్పుడైనా కొంచెం నా మనస్తత్వం ఏంటి, నేను ఎలాంటి పర్సన్ అని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాడు తప్ప ఏదో ఒకరి మీద బ్యాక్ పిచ్చింగ్లు, ఒకరి మీద ఇది చేసేదందుకైతే రాలేదబ్బా. మీరు ఫస్ట్ నుంచి గమనించుకోండి, ఎక్కడ కూడా బ్యాక్ పిచ్చింగ్ చేయడు. నేను అదే చెప్తున్నా. ప్రేరణ బాగా ఆడుతుంది, బాగా ఎఫర్ట్స్ పెడుతుంది. నోటి ఇది వల్ల ఆమె ఇదేంటి తప్ప లేకపోతే మంచి గేమర్. నేను చెప్తున్నాను కదా స్టార్టింగ్ లో ప్రేరణ సూపర్, ప్రేరణ తోపు, ప్రేరణ తురుము అని పెట్టిన థంబ్నెయిల్స్ చాలా ఉన్నాయి నేను. ఎందుకంటే నిన్న టాస్క్ బాగా ఆడింది కాబట్టి ఆ అమ్మాయిని చూస్ చేసుకున్నాడు. అంత అవమానించిన, అంత పురుగును చూసినట్టు చూసినా కూడా ప్రేరణ చూస్ చేసుకున్నాడు. చూడు ఇది కదా గత్వం అంటే. తర్వాత నిఖిల్ వచ్చేసి పృథ్వీని చూస్ చేసుకున్నాడు. ఫస్ట్ వితిక షేరు నిఖిల్ అంటది, పున్ను ఏమో గౌతమ్ అంటది. సో వీళ్ళిద్దరూ చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని నేను ప్రేరణ అనుకుంటున్నాను గౌతమ్ చెప్పేసి, ఇంకొకరిని నువ్వు చూస్ చేసుకో అనగానే నేను పృథ్వీ అంటాడు. సో పృథ్వీని చేసుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే అక్కడ
సమవుజ్జి ఉండాలి, ఏదైనా కూడా ఫిజికల్ టాస్క్ ఆడటం సమవుజ్జి ఉండాలి కాబట్టి సో నిఖిల్కి ఆ సమర్థత ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా పృథ్వీ ఉండాలి, పృథ్వీ టాప్ 5 లో ఉండాలి అతనికి అన్నట్టుగా చూజ్ చేసుకున్నాడు. సో ఇద్దరు కూడా బాగా ఆడారంట, గేమ్ సూపర్ గా ఆడారంట. సో ఫస్ట్ గేమ్ లో వచ్చేసి మనకు ప్రేరణ, ఫస్ట్ నిఖిల్, తర్వాత పృథ్వీ, తర్వాత ప్రేరణ, తర్వాత గౌతమ్ అంట. సెకండ్ గేమ్ లో వచ్చేసి ఫస్ట్ నిఖిల్, తర్వాత గౌతము, తర్వాత ప్రేరణ అంట. పృథ్వీ ఎందుకు గివ్ అప్ ఇచ్చాడంట, ఆ ఫస్ట్ రోప్ టాస్క్ లో ఆయిల్లో కాళ్ళు ముంచేసి రోప్ పైన ఎక్కి పోతున్నప్పుడు చిన్న మిస్టేక్ జరగడం వల్ల పృథ్వీని అయితే ఇచ్చేసారంట. మళ్ళీ వీళ్ళిద్దరికి కూడా బాగా గొడవ అయిందంట. ఆ గొడవ ఏంటి అనేది కూడా మనము ఇంకా నాకు ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను. చాలా గొడవ అయిందంట. సో పృథ్వీ కూడా సెకండ్ పజిల్ గేమ్ లో కూడా గివ్ అప్ ఇచ్చేసిందంట, ఆడను అని వెళ్ళిపోయాడంట. మరి ఎందుకు వెళ్ళిపోయాడు ఏంటి అనేది కూడా మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాము. సో మరి ఎందుకు అయి ఉంటది గొడవ, ఆడేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ చేశారా ఏంటి, మరి ఇన్ని టాస్కులు 2 టాస్కులు నిఖిల్ గెలిచినాక నిఖిల్ ఎందుకు కంటెండర్ అవ్వలేదు, ఇదంతా సంచాలకుల డెసిషన్ అంట. సంచాలకులు ఎందుకు డెసిషన్ తీసుకున్నారు అంటే నాకు తెలిసి నిఖిల్ నువ్వు టాప్ 5 లో ఉంటావు కాబట్టి సో నేను వేరే వాళ్ళకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను, ప్రేరణకి ఇచ్చారా అనేది చూడాలి. ఎందుకంటే గౌతమ్ నిఖిల్ టాప్ 5 ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో కాబట్టి ప్రేరణను కంటెండర్ చేద్దాం అనుకుంటున్నామని మేబీ చేసి వెళ్ళారేమో అని డౌట్ నాకు. ఎందుకంటే అక్కడ అవినాష్, రోహిణి కంటెండర్స్ అయ్యారు. సో ప్రేరణ అయితే ఇంకా వీళ్ళ ముగ్గురికి బాగుంటుంది, ఇంకా వీళ్ళ తోడుగా నిఖిల్ పెడితే నిఖిలే గెలుస్తాడన్న ఉద్దేశంతో ఏమైనా ఇట్లా మార్చారా, లేకపోతే నిఖిల్ ఆల్రెడీ టాప్ 5 ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రేరణ చేశారా, నిఖిల్ ఏమన్నా అవకాశం ఆయన మాట ఏమైనా చెప్పమన్నారా, లేకపోతే సంచాలకుల తుది నిర్ణయం ప్రకారం ప్రేరణ చేశారా అని నాకు డౌట్. సో చూద్దాం, ప్రేరణనే కంటెండర్ అయిందంట అని మళ్ళీ టాక్ వస్తుంది. సో ఇక్కడ నిఖిల్ అందుకే మేబీ ఆయన టాప్ 5 ఉంటాడు అన్న ఉద్దేశంతో ప్రేరణనే చేసి ఉంటారని నాకు అనిపిస్తుంది. సో ఇంకా గౌతమ్ కూడా టాప్ 5 ఉండే అవకాశం ఉంది. ఇంకా మనకు ప్రేరణ అండ్ విష్ణు అయితే ఉండదబ్బా, ప్రేరణ రోహిణిలలో వీళ్ళిద్దరు ఉంటారేమో. నాకు తెలిసినంత వరకు ఈ వీక్ ఎలిమినేషన్ బట్టి మనకు టాప్ 5 డిసైడ్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు నిఖిల్, గౌతమ్, ప్రేరణ, రోహిణి, ఇంకా పృథ్వీ ఆర్ నబీల్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఉంటారని నాకు డౌట్ వస్తుంది. లేదు అవినాష్ కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అవినాష్ కి ఓటింగ్ అయితే పెరిగింది నింటే టాస్క్లు ఆడడంతో. మరి వీళ్ళది ఓటింగ్ ఎట్లా ఉంటది ఈ వీక్ ఎలిమినేషన్ బట్టి టాప్ 5 ఈజీగా డిసైడ్ చేయొచ్చు. సో నాకైతే అనిపించినంత వరకు ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి అయితే ఓట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీక్ చాలా క్రూషియల్ కాబట్టి. సో మన జంట పక్షులు వెళ్ళిపోతారా, మరి ఏంటి పృథ్వీ విష్ణు వెళ్ళిపోతారా, లేకపోతే విష్ణుతో పాటు తేజ వెళ్ళిపోతాడా, నబీల్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో మీకు నచ్చిన వాళ్ళకైతే ఓట్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.